ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? నాకైతే అంత ఇంప్రెషన్స్ అయితే అనిపించలేదన్న. ఎక్కువ మొత్తం నా సామ్యంగానే ట్రైలర్ మొత్తం అదే నాకు రీస్ అవ్వండి అనిపించింది. అంటే ఈ సినిమా అనేది పొరిజంతం ఏదో పేరు ఉంటుంది, అది మలయాళంలో సినిమా, అది రిమేక్ అనమాట. అప్పుడు మంచి 2019 లా మంచి హిట్ అయింది. కాకపోతే ఆ స్టోరీ అనేది చాలా బాగుంది. మళ్ళీ దీంట్లో రాజ్ తరుణ్ ఏ క్యారెక్టర్ అనేది అర్థమైతలేదు. అంటే ఒక ఫ్రెండ్ కి అయితే పెళ్లి ఏదో చేపిస్తారు, ఆ క్యారెక్టర్ ఏందనేది తెలియదు. నరేష్ అయితే ఫ్రెండ్, ఇది ఫ్రెండ్స్. దీంట్లో మా అన్నయ్య అంటున్నాడు. మళ్ళీ ఎలా ఉంటది అయితే మనం మూవీలో చూడాలా. ఒకవేళ దీంట్లో చేంజెస్ చేసిండు అనిపిస్తుంది. అంటే కొన్ని ఏంటంటే అప్పుడు క్రిస్మస్, దాంట్లో అయితే క్రిస్మస్ సంబంధించి, దీంట్లో అయితే వేరే పండగ సంక్రాంతికి అనుగుణంగా చేసిండు అనమాట. ఏమన్నా కొద్దిగా చేంజెస్ చేసిండ్రా ఏం కథ, లేకపోతే యాసిడ్ అలా చేసిండ్రా అనేది తెలియదు. మళ్ళీ క్లైమాక్స్ లో అయితే కొద్దిగా వేరే జరుగుతుంది. మళ్ళీ అదే పెడతారా లేదా వేరే పెడతారా ఏమో తెలియదు. కొద్దిగా లుక్స్ పరంగా అంటే ఓకే, అంత బాగానే ఓ రకంగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. ఇంకా కొద్దిగా ఈ మన అల్ల నరేష్ వెళ్ళి అంత బాగా చేసిండు ఏం కథ అనేది అయితే ఒక సస్పెన్స్. అంటే వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది, ఎట్లా కామెడీ చేసినారు, మనకి మంచిగా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు రప్పిస్తారు అయితే మనం థియేటర్లో అయితే చూడాలా. స్టోరీ మనకు తెలిసిందే, తెలియదేం కాదు. మళ్ళీ సినిమా ఎలా నడుస్తే ఏం కథ అనేది అయితే మనం ఈ సినిమాలతో పోటీ పడ్డామంటే కొద్దిగా కష్టమే అని చెప్పాలా. అందరూ సోగ్గడ చిన్న లాగానే ఉందని అంటారు, ఏమంటావు? అదే అన్న, కొద్దిగా వీళ్ళు అంటే మన నాగార్జున గారు వాళ్ళ లవర్ అన్న మామూలు వాళ్ళ లవర్స్ అయితే వాళ్ళ మధ్యలో ఉంటాయి. కానీ ఇంత సీన్స్ అనేవి ఉండవు, మామూలు వాళ్ళ ఫ్రెండ్లీగానే నార్మల్ ఉంటాయి అన్నమాట. కానీ దీంట్లో అదే ఏమంటారు మన్మధరాజ లాగానే అనిపిస్తుంది. అదొక్కటి కొద్దిగా, ఎందుకంటే సినిమా స్టోరీ లాగోకుండా కొద్దిగా ఇది షోగా చిన్న అంటున్నావు కదా, మన్మధ్ లాగా తీసారు. ఎప్పుడు యాసనైనా మన్మధ లాగానే చూపిస్తారు కదా, అదొక్కటే కొద్దిగా నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ పరంగా అలాగే తీసింటే ఆ క్యారెక్టర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆమె క్యారెక్టరు మన హీరో క్యారెక్టర్ చాలా బాగుంటది. అసలుకి అల్ల నరేష్ వాళ్ళ బాండింగ్ బాగుంటది. మనం ఓన్లీ ట్రైలర్ చూసినాం కాబట్టి మనకైతే ఇంకా అంత పర్ఫెక్ట్ తెలియదు. కానీ మూవీ వెళ్ళి చూస్తే అయితే తెలుస్తుంది. నాగార్జున గారు బీడీ తాగే సీన్ కొన్ని ఉన్నాయి, ఎలా అనిపించినాయి అన్న? నార్మలే, అప్పుడులో కూడా కొన్ని సూపర్ గానీ మాస్ కింగ్ ఇవన్నీ చూసినాం కదా, అంత ఎక్కువ అయితే అనిపించలేదు. అలా ఈ సినిమాతోనన్నా ఇట్టు పడాలనుకుంటున్నా. ఈ సినిమాతో పాటు 4 సినిమా ఇంకా 3 ఉన్నాయి కదా, హనుమాన్, గుంటూరు కారము, సైంధవ్, ఇవి కూడా అన్ని 4 ఆడి మన మంచిగా నడుస్తాయి. సంక్రాంతి మొత్తం ఏ ఆడియన్స్ తగ్గట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సినిమా చూస్తారు అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ అయితే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. ఏంటంటే పక్క ఒక విలేజ్ కంటెంట్ అనేది తెలుస్తుంది అనమాట. మనకి మలయాళం పిక్చర్ డబ్బింగ్ 2019లో పురించి సంథింగ్ అది వస్తుంది సినిమా పేరు. మలయాళంలో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఏంటంటే మలయాళంలో హీరో చనిపోతాడు. దీంట్లో నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశారు అనేది అర్థం కాలేదు అనమాట. మన తెలుగులో ఏంటంటే హీరో చనిపోతే ఏ సినిమాకైనా కానీ అది పెద్దగా యాక్సెప్ట్ చేయరు అనమాట. మరి ఈ సినిమాలో ఎలా పెట్టారు అనేది చూడాలి. అలాగే అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ అంతా పర్ఫార్మెన్స్ కానీ ఏంటంటే క్యాస్టింగ్ పెద్దగా ఉంది. నాకైతే హిట్ పడొచ్చు అని అనుకుంటున్నా. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ బాగుంది బ్రో. మ్యూజిక్ అని ఏంటంటే మెయిన్ ఫైట్స్ బాగున్నాయి. లాస్ట్ టైంలో ఈ పండుగ సాంగ్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు కానీ ఏంటంటే కొంచెం చూడాలనిపిస్తుంది అనమాట. నాగార్జున గారు బీడీ కాల్చే స్టైల్ స్టైల్, ఆ గడ్డపార వేసినప్పుడు అది హీట్కి దాన్ని సర్ర అనేది అది ఆ షార్ట్ ఏంటంటే శివ సినిమాలో మాస్ ఒక సైకిల్ చైన్ అంతా అంటే ఆ వైబ్రేషన్స్ కొద్దిగా కనపడుతుంది. ఆ సీన్ కి ఈ సీన్ కి ఏంటంటే ఏజ్ ఎక్కడ సింక్ అవటం లేదు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. పవర్ఫుల్ గా ఉంది అనమాట. ఆ షార్ట్ వర్తిగా అయితే ఎక్స్ట్రాడినరీ. సినిమా అయితే బాగుంటదన్నా? సినిమా అయితే బాగుంటది బ్రో. అంటే సంక్రాంతి ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడాలి. ఒక మంచి ఎమోషన్ గా ఫీల్ అయ్యే సినిమా అని కూడా చెప్పచ్చు. హీరోయిన్ కొత్త ఉంది, బాగుందండి ఉంది బ్రో. అంటే నాగార్జున గారి పక్క ఏ హీరోయిన్ అయినా కానీ ఏంటంటే నాగార్జున గారు ఇంకా రొమాన్స్ వేరే లెవెల్ ఉంది. ఆమె కొత్త హీరోయిన్ అయినా కానీ ఏంటంటే నాగార్జున గారు రొమాన్స్ అసలు ఏజ్ తగ్గి రొమాన్స్ చేస్తున్నట్టు అది చాలా బెటర్. థ్యాంక్ యూ.